హాయ్ వెల్కమ్ టు యూటీవీ క్యాంపస్ స్టోరీస్. మీరు విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటున్నారా? అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. అయితే జర్మనీ మీకు బెస్ట్ ఆప్షన్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధిస్తుంటే జర్మనీ మాత్రం ఇప్పటికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. అక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ లో ఎటువంటి ట్యూషన్ ఫీజు ఉండదు. ముఖ్యంగా మీరు స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ లేదా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మీ కెరీర్ కు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. చదువు అయ్యాక మీకు 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీరు అక్కడ సెటిల్ అవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. కానీ జర్మనీ వెళ్లే ముందు చాలా మంది కొన్ని పెద్ద పొరపాట్లు చేస్తారు. మొదటిది రాంగ్ సిటీ సెలెక్షన్. బెర్లిన్ లేదా మ్యూనిచ్ లాంటి ఖరీదైన నగరాలను ఎంచుకోవడం వల్ల మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తడిసి మోపడవుతుంది. అందుకే సరైన నగరాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. రెండవది నాట్ లెర్నింగ్ జర్మనీ లాంగ్వేజ్. మీ కోర్స్ ఇంగ్లీష్ లోనే ఉండొచ్చు, కానీ అక్కడ ఉద్యోగం సంపాదించాలంటే కనీసం B2 లెవెల్ జర్మన్ వచ్చి ఉండాలి. భాష రాకపోతే ఎంత టాలెంట్ ఉన్నా సరే జాబ్ రావడం కష్టం. కాబట్టి జర్మన్ నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. మరి ఏ నగరాలు బెస్ట్? మీరు ఆటోమొబైల్ రంగంలో ఉంటే స్టుట్గార్ట్, హైటెక్ ఇంజనీరింగ్ అయితే మ్యూనిచ్ అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు తక్కువ ఖర్చుతో చదువుకోవాలి అనుకుంటే NRW రీజన్ అంటే ఆచెన్ లేదా డార్ట్మండ్ లాంటి నగరాలు బెస్ట్ ఆప్షన్. ఇక అప్లికేషన్ విషయానికి వస్తే జర్మనీలో 2 రకాల ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి వింటర్ ఇంటేక్ అక్టోబర్ లో, 2 సమ్మర్ ఇంటేక్ ఏప్రిల్ లో. వీలైనంత వరకు వింటర్ ఇంటేక్ కే ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ ఎక్కువ సీట్లు మరియు స్కాలర్షిప్స్ లభిస్తాయి. చివరిగా జర్మనీ వెళ్ళడం అనేది ఒక గొప్ప నిర్ణయం, కానీ సరైన ప్లానింగ్ ఉండాలి. కేవలం సరైన ఎక్స్పీరియన్స్ లేని కన్సల్టెంట్స్ మాటలు నమ్మి ప్రైవేట్ యూనివర్సిటీలో చేరి లక్షలు వృధా చేసుకోకండి. సరైన కన్సల్టెన్సీ కోసం రీసెర్చ్ చేయండి. మీ ఓన్ అయినా కొంచెం కష్టపడితే పబ్లిక్ యూనివర్సిటీలో సీటు సాధించి మీ భవిష్యత్తును అద్భుతంగా మార్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి వీడియో కావాలి అంటే ప్రాసెస్ అని కామెంట్ చేయండి.